ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి చరిత్ర. స్వామివారి జటాజూటం కత్తిరించుకోవటం అపవిత్ర సవరం. ఇప్పుడు నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ ఆ 2 నెలల్లో మా పిల్లలు ముగ్గురు ఎక్కువ రోజులు ఇక్కడే ఉన్నారు. స్కూళ్ళకి ఏవో స్ట్రైకులు వగైరా రావడంతో పిల్లలు కానీ, మార్నేని లక్ష్మీ నరసింహ కానీ ఉదయాన్నే స్వామివారికి పాలు ఇచ్చి రావటం దినచర్యగా మారింది. అలాగే ఒకరోజు స్వామివారికి పాలు ఇచ్చి వచ్చి మా పిల్లలు ఒక వింత విషయం చెప్పారు. అమ్మా, స్వామివారు గుండు చేయించుకున్నారు, మేము వెళ్ళేసరికి బోడిగుండుతో ఉన్నారు స్వామివారు అని చెప్తే నమ్మలేకపోయాం. పదే పదే అడిగాం. మా పిల్లలు తమాషాగా చెప్పటం లేదు కానీ, లేదమ్మా, నిజంగా ఆయన బోడిగుండు చేయించుకున్నారు అని చెప్పారు. అంత పెద్ద జటాజూటం లాంటి జుట్టు స్వామివారు కత్తిరించుకోవటం ఏమిటి, ఎందుకు? ఈ ప్రశ్నలు వేధించసాగాయి. గబగబా ఇంటి పనులు అన్నీ చేసుకుని శ్రీవారు నేను స్వామివారి వద్దకు వెళ్ళాం. సంగతి ఏమిటో తెలుసుకుందామని. బండి ఎద్దులు పొలానికి వెళ్ళి ఉంటే ఎండలోనైనా, రాత్రివేళ అయినా, సాయంత్రం అయినా 1.5 మైలు దూరం నడిచి వెళ్ళేవాళ్ళం. మేం వెళ్ళేసరికి స్వామివారు ఆసరికి తయారై ఉన్న మందిరం పునాదులు, బేసిమట్టం గోడల మధ్య తిరుగాడుతూ దిగంబరంగా బోడిగుండుతో ఉన్న స్వామివారు కొత్తగా వింతగా కనిపించారు. మమ్మల్ని చూచి, రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను, వెనిగండ్ల వాళ్ళు కొందరు వచ్చారిక్కడికి మందిర నిర్మాణానికి. అంటే మన్నేరుకు దక్షిణంగా ఉన్న గ్రామం అని అర్థం. బండ్లతో ఇసుక తోలండి, పుణ్యం అని చెప్పాను అని అన్నారు. శ్రీవారు నవ్వి, ఈ ప్రాంతంలో ఎక్కువ మంది స్వార్థపూరితులండి, డబ్బులు ఇస్తేనే చేసేది అంతంత మాత్రం. ఇక ఊరికే తోలమంటే తోలుతారా వాళ్ళు? మీకు ఈ ఆలోచనలు వద్దు. మందిర నిర్మాణాన్ని గురించి బాధ్యత మాకు వదిలేయండి. అసలే వెనిగండ్లలో ఎక్కువ మంది జనం మిమ్మల్ని పిచ్చివాళ్ళని అవహేళని చేస్తున్నారు. వాళ్ళు ఇసుక తోలరు, ఇటుక తోలరు అన్నారు. స్వామివారు నవ్వి ఊరుకున్నారు. నాకు ఆ సంభాషణ ఏమీ నచ్చడం లేదు. గంగావతారంలో ఈశ్వరునిలా ఉండే స్వామివారు గోడుగుండుతో తయారవడం ఏమిటన్నదే నా ఆలోచన అంతా. జుట్టు ఎందుకలా కత్తిరించేశారు నాయనా? మీ తపస్సుకు ఆ జుట్టు ఏమడ్డమొచ్చింది అన్నారు. స్వామివారు పక్క పసి బిడ్డలా నవ్వారు. ఆదమ్మా, నీ ఆందోళన, జుట్టేమి అడ్డం వస్తుంది నాకు తపస్సుకి అన్నారు. నవ్వు ఆపి ఇద్దరం ఆశ్చర్యపోయాం. స్వామివారు తాము ఉంటున్న కుటీరంలోకి మమ్మల్ని పిలుచుకు వెళ్ళారు. ఆయన మంచం మీద కూర్చున్నారు, మేము కింద కూర్చున్నాం. స్వామివారు పైకప్పు కేసి చూపించి, మీరు పైకప్పు కోసం వేయించిన ఆ చిల్ల కొయ్యలు చూడండి, ఒక్కమారు వాటిని తొలుస్తూ వందలాది పేడ పురుగుల్లాంటి పురుగులు బుర్రని రొద చేస్తూ ఆ కొయ్యలని తొలుస్తున్నాయి. తెల్లని పొడి నా నెత్తి మీద, వీపు మీద, ఈ మంచం మీద పడుతోంది. మంచం కండువాగుడ్డతో దులుపుకోగలను, కానీ ఈ జుట్టు మీద రాలిన ఆ పొడి విదిల్చుకోవటం చికాకుగా ఉన్నది. ప్రతి గంటకొకసారి తల మీద నీళ్లు పోసుకోవలసి వస్తుంది. ఆ పొడి చికాకు. ఎర్రబల్లె నుండి ఎవరో మంగలి ఈ దారంట వెళుతూ ఇక్కడికి వచ్చాడు. అతడి మంగలి అని తెలిసి శుభ్రంగా జుట్టు తీసేయమన్నాను, తీసేశాడు. ఇప్పుడు హాయిగా ఉంది అన్నారు స్వామివారు. పెద్ద రిలీఫ్ ఫీల్ అవుతూ, పైకప్పు నుండి పేడబుర్ర పురుగులే, మంచం మీద అంతటా తెల్లని పొడే. నాకింకో బాధ పట్టుకుంది. కొన్ని కోట్ల జపం చేసిన సుమారు 14 ఏళ్ళు తపస్సాధనలో ఉన్న స్వామివారి శరీరం, ఆయన తలపై శిరోజాలు ఎంతో శక్తివంతమైనవి, మహత్వపూర్వకమైనవి కదా. మక్కా మసీదులో మహమ్మద్ ప్రవక్త తల వెంట్రుకకు అతి పవిత్రంగా భద్రపరిచి నాటికి నేటికి మక్కా సందర్శిస్తూ ఉంటారు మహమ్మదీయులు. మరి స్వామివారి జుట్టు ఊరికే పోవలసినదేనా? సరే నాయనా, ఆ జుట్టేది అన్నాను.
ఆతురతగా. నాకెందుకమ్మా ఆ జుట్టు, ఆ మంగలినే పట్టుకుపోమ్మన్నాను అన్నారు. నిరామయంగా నా గుండె గుబేలుమన్నది. ఒక పెద్ద సవరం అయ్యేంత జుట్టు ఆ మంగలి లక్షణంగా అమ్ముకుంటాడు. మహత్వపూర్ణమైన స్వామివారి శిరోజాలు జటాజూటం ఎక్కడ అమ్ముడైపోతుందో. అయ్యో నాయనా, ఆ జుట్టు ఉంచిపెట్టి నాకిచ్చి ఉంటే దాన్ని సవరం కట్టించి అపురూపంగా అతి పవిత్రంగా పెట్టుకునేదానిని కదా, పూజా మందిరంలో ఉంచేదాన్ని కదా. ముందుగా మాకు చెప్పి ఉంటే మేము మంగళని పంపేవాళ్ళం కదా అన్నారు బాధపడుతూ. ఏమో తల్లి, నాకంతటి ఆలోచన రాలేదు. జుట్టు వదిలించుకుందామనే తప్ప మరో ఆలోచనే రాలేదు. పోనీలే తల్లి, నీకంత పవిత్ర భావం ఉంటే ఆ జుట్టు నీ దగ్గరకు వస్తుందిలే అమ్మా అన్నారు స్వామివారు. మరి కాసేపు కూర్చొని ఇంటికి వచ్చేసాం. నాకు ఆ జుట్టు గురించే ధ్యాస అంతా. మధ్యాహ్నానికి ఒక కబురు తెలిసింది. ఆ మంగలి ఆ జుట్టును మా గ్రామంలోనే ఒక ఆమెకు సవరంగా కట్టించి ఇచ్చాడని, 10 రూపాయలు పుచ్చుకున్నాడనీను. వెంటనే ఆమెను పిలిపించాను. అడిగాను. తానే ఆ మంగలి చేత సవరంగా చేయించుకొని 10 రూపాయలు ఇచ్చి పంపానని చెప్పింది. నేను ఆమెకు మంచి మాటలతో ఆ సవరం నాకిమ్మని, కావలిస్తే మరో 10 రూపాయలు ఎక్కువగా ఇస్తానని చెప్పాను. ఆవిడ ససేమిరా ఇవ్వనన్నది. నేను బ్రతిమిలాడాను. స్వామివారు జుట్టు నీవు కోరినంత వెల చెల్లిస్తాను అని నేను బ్రతిమాలే కొద్దీ ఆవిడ, అది నీకు ఎంత పవిత్రమో నాకు అంతే కదా, నేను ఉంచేసుకుంటాను అన్నది. సుమారు 250 వరకు బేరమాడి ఇక విసిగి వేసారి ఊరుకున్నాను. పైగా ఈ బేరం సంగతి మా అత్తగారి పసిగట్టకూడదు. పిచ్చి జుట్టుకు అంత ఖరీదు పెడతావా అని ఆవిడ అంటుందని భయం. అంచేత ఆవిడతో వంటింట్లో గొంతుకతో సొగ్గుసగుస సాగించి బేరమంతా సరే ఇవ్వకున్నా ఇవ్వనని ఆవిడ వెళ్ళిపోయింది. నేను చెప్పేది చేసేది ఏమీ లేక నిస్పృహపడి ఊరుకున్నాను. ఆ సాయంత్రం మరలా స్వామివారి వద్దకు వెళ్ళాం. నేను శ్రీవారు జరిగినదంతా చెప్పాము. స్వామివారు నవ్వి, నువ్వు బాధపడకమ్మా, నువ్వంత పూజనీయంగా చూసుకుంటుంటే నీ వద్దకు రాకుండా ఎక్కడికి పోతుంది అన్నారు. నాకు ఆశే లేదు. రేపటి నుంచి గోడలు కడతారు. ఎక్కువ మంది కూలీలను పంపండి. వాళ్ళకి పని నేనే చెబుతాను. త్వరగా మందిర నిర్మాణం పూర్తి కావాలి అన్నారు స్వామివారు. సరేనని వచ్చేశాము. రాత్రంతా స్వామివారి జటాజూటం గురించే ఆలోచిస్తున్నాను, నిద్రలో కూడా. తెల్లగా తెల్లవారింది. ఇంటి పనులు చేసుకుంటున్నాను. నిన్న సవరం తీసుకున్న ఆవిడ పెరటిదారిన నా దగ్గరకు వచ్చింది. ఆమె చేతిలో కాగితం పొట్లంలో ఆ సవరం స్వామివారి నీడుపాటి గోధుమ రంగు వెంట్రుకలతో కట్టిన సవరం. పంచశిఖల నాగుపాము పగడగలా గోచరించింది నాకు. వదినమ్మా, నాకు ఈ సవరం వద్దు. నిన్న నువ్వు అడిగితే ఇవ్వనన్నాను. రాత్రి మా ఇంట్లో వంకెకు తగిలించి పెట్టానది. నాకేదో పెద్ద కొండ చిలువ మీద పడుతున్నట్లు, కొండను చూస్తున్నట్లు అనిపించింది. భయం వేసింది. ఇక నిగ్రహించుకోలేక ఎప్పుడు తెల్లవారుతుందా నీ వద్దకు వచ్చి ఇద్దామా అని కూర్చున్నాను. ఇదిగో తీసుకో, నాకు డబ్బేమీ వద్దు. ఈ సవరం నువ్వు తీసుకుంటే చాలు, ఇది వదిలితే చాలు. నేనే భారం మొయ్యలేను అంది. సవరం నా చేతిలో పెడుతూ నమ్మలేకపోయాను. ఇది భ్రాంత అనుకున్నాను. ఆ సరికే నా పూజ పూర్తయింది. మా శ్రీవారు పూజ పూర్తయి పూజ గదిలో నుండి బయటికి వచ్చారు. శ్రీవారిని పిలిచి సంగతి చెప్పాను. ఆయన గారు మహదానందంతో ఆ సవరం తాగి కళ్ళకద్దుకొని తీసుకో అన్నారు. ఆవిడకు డబ్బివ్వపోతే ససేమిరా వద్దంది. చివరిగా కష్టపడి సవరంగా వేయించిన డబ్బైనా తీసుకోమని బ్రతిమలాలుగా అయిష్టంగానే 10 రూపాయలు మాత్రం తీసుకుని వెళ్ళిపోయింది. ఆ సవరం పూజా మందిరంలో మాలకొండ స్వామి పాదాల వద్ద ఉంచి టెంకాయలు కొట్టి జాగ్రత్తగా పాలిథిన్ కవర్లో చుట్టి ఉంచాము. ఆ సాయంత్రం మరలా స్వామివారి వద్దకు అవసరం తీసుకొని వెళ్ళి చూయించాము ఆ సవరం. ఆయన పసిబిడ్డలా పక్కపక్క నవ్వి, నీకు చేరింది కదమ్మా, నీవు పవిత్రంగా వాడుకో అన్నారు. ఇంటికి వచ్చాక ఆ విషయం అంతా మా అత్తగారికి చెప్పాము. ఆవిడ ఆశ్చర్యపోయి ఆ సవరం పదే కళ్ళకొద్దుకున్నారు.
అది మొదలు ఆ సవరాన్ని నేను మాలకొండ స్వామి సన్నిధికి వెళ్ళేటప్పుడు, స్వామివారి మందిరానికి వెళ్ళేటప్పుడు, సాహిత్య సభలకు వెళ్ళేటప్పుడు, ఏవైనా దైవ విగ్రహాల ప్రతిష్టకు వెళ్ళేటప్పుడు ధరించేదాన్ని. ఇంటికి రాగానే దాన్ని జాగ్రత్తగా పూజాపీఠం వద్ద పదిలపరుస్తున్నాను. 3 సంవత్సరముల క్రితం నాకు హై బీపీ వచ్చి చాలా జబ్బుపడి సుమారు 1 సంవత్సరం తర్వాత కోలుకున్నాను. నా స్వంత జుట్టే నాకు బరువైనట్లు కాగా ఆ సవరం పట్టుకోలేక పూజాపీఠంలోనే ఉంచాను. నా తదనంతరం ఆ పవిత్ర శిరోజాల సవరాన్ని జాగ్రత్తగా స్వామివారి మందిరంలో ఉంచమని నా భర్త గారికి, నా బిడ్డలకు చెప్పాను. నా జబ్బు సందర్భంలో మందిర నిర్మాణం సాగుతుంది. ఒకవైపు అశేష భక్త కోటి స్వామివారిని సందర్శించటానికి వస్తూనే ఉన్నారు. అయితే అదేం చిత్రమో, కొందరు భక్తులు వచ్చినప్పుడు స్వామివారు స్వయంగా మరిచి వారితోనే వేదాంత గోష్ఠి జరిపి వారికి తగిన మంత్రమో పూజా విధానమో చెప్పేవారు. మరికొందరు వచ్చినప్పుడు వారికి చూడగానే పరమ చికాకు పడి వెళ్ళండి వెళ్ళండి, ఇంకా ఏం చూస్తారు నన్ను, నా వద్ద ఏ మహిమలు లేవు, ఏ మహత్యాలు లేవు, నాకు కూలీలకు పని చెప్పుకోవలసి పని ఉన్నది, నా పనికి నా తపస్సుకు అంతరాయం కలిగించకండి అని పరమలౌకికినిలా చివాట్లు పెట్టి తరుముతున్నంత పని చేసేవారు. ఎవరొచ్చినా భోజనానికి మా ఇంటికే వచ్చేవారు వారు. కనుక ఇక్కడ హోటళ్ళు లేకపోవటం, అప్పట్లో వచ్చిన మనిషికి మంచినీళ్ళు ఇవ్వటం కూడా భారంగా భావించేవాళ్ళు ఎక్కువగా ఉండటం మూలన స్వామివారి ఈ విచిత్ర ప్రవర్తనను మాతో వారు విమర్శించేవారు. మాకు బాధ కలిగేది. స్వామివారు మా ఇంటికి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి సైకిల్ మీద వచ్చేవారు. అదేమిటి నాయనా, కొందరితో చక్కగా మాట్లాడి మరికొందరిని విసుక్కుంటే అది పక్షపాతం కాదా? యోగులకు వివక్షత ఉండవచ్చునా అని నేను అడిగితే స్వామివారు పక్కపక్క నవ్వి, అమ్మా, ఆ వచ్చేవారిలోని ఆధ్యాత్మిక పరిపక్వతను బట్టి నా హృదయం స్పందిస్తుంది. పరిపక్వత గలవారితో నేను హాయిగా మాట్లాడతాను. దైవ ప్రేరణ అలా ఉంటుంది. పరిపక్వత లేకుండా ఊరికే పోచుకోలు కబుర్లలా వేదాంతాన్ని భావించి ఏదో ఆయన చెబుతాడు, మనం విందాం, విని పుణ్యం గుంజుకొని వెళదాం అనే మనస్తత్వం గలవారికి చూడగానే నా హృదయం ఇక వారితో మాట్లాడేందుకు నిరాకరించి వారిని దూరంగా తరమటానికి చికాకు పడతాను. మరికొందరిని విసుగులో ఏదో చెయ్యాలి, తప్పదు గనక అనుకొని చేసి పంపడం లేదా? అలాగే ఇదిను అన్నారు. నాకు అర్థమైంది. ఒక అతిథి స్వామివారిని తాను చూచి తర్వాత వారం వారం తన వెంట 4, 6 10 మందిని ఇలా స్నేహితులని వెంటబెట్టుకు వచ్చేవాడు. వాళ్ళందరికీ కాఫీలు, టిఫిన్లు, భోజనాలు పెట్టి వాళ్ళు సిగరెట్లు తాగుతుంటే భరిస్తూ స్వామివారి వద్దకు బండిలో పంపటం. అది శ్రీవారు ఊళ్ళో లేని సమయాల్లో పరమ చికాకుగా ఉండేది. చివరగా అది ఆ అతిథి గారితో నేనే స్వయంగా చెప్పాను. పుణ్యం డబ్బుతో, పలుకుబడితో, ఉద్యోగపు హోదాతో, 10 మంది ఫ్రెండ్స్తో ఆషామాషిగా సంపాదించేది కాదండి అన్నయ్య గారు. మీరు ఒక యాత్రకో, ఒక మహామునిని సందర్శనార్థమో వస్తున్నప్పుడు సాధ్యమైనంత వరకు ఇతరుల మీద ఆధారపడకుండా, ఇతరులను బాధించకుండా మీ ఏర్పాట్లలో మీరున్న కష్ట నష్టాలకు ఓర్చి వస్తే దైవం కరుణ చూపిస్తాడు. ఎవరో అమర్చే సౌకర్యాలతో పుణ్యం, సత్సంగం, దైవ దర్శనం ఒక పిక్నిక్లానో సైట్ సీయింగ్లానో భావించి నా బోటి మనిషిని బాధిస్తే అది పాపానికి దారితీస్తుంది అని తర్వాత అతిథి దేవుడు నిష్ఠూరపడి అమ్మవారికి పిచ్చి కోపం అని ప్రచారం చేశాడు. చేసుకొని అనుకున్నాం నేను శ్రీవారు. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః.